వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 8 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించబడనున్నది. ఆలయ పుష్కరిణి వద్ద ఈ తెప్పోత్సవ కార్యక్రమం జరిపించబడుతున్నది. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు షోడశోపచార పూజలు నిర్వహించబడతాయి. ఉత్సవమూర్తులను ఆలయ రాజగోపురం నుండి పుష్పాలంకృత పల్లకిలో ఊరేగింపుగా తోడుకొని వచ్చి పుష్కరిణిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తెప్పపై వేంచేపు చేయించి విశేష పూజాధికాలను నిర్వహించబడతాయి. మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాలతో ఎంతో శాస్త్రోక్తంగా ఈ తెప్పోత్సవం నిర్వహించబడుతుంది. వివిధ రకాల పుష్పాలతో చేసిన ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపాలంకరణతో ఈ తెప్ప ఎంతో కళాత్మకంగా రూపొందించబడింది. తెప్ప అలంకరణకు గాను ఎరుపు బంతి, పసుపు బంతి, తెల్ల చేమంతి, గులాబీలు, కనకాంబరం, ఆస్టర్, జాబ్రా, గ్లాడియోలస్, ఆర్కిడ్స్ మొదలైన పుష్పాలను వినియోగించడం జరుగుతుంది. తెప్పోత్సవాన్ని దర్శించుకోవడం వలన శ్రేయస్సు కలుగుతుంది. శత్రు బాధలు తొలగిపోతాయి, కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి గనియా, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తిక్, దేవస్థానం బ్రహ్మోత్సవాల చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసులు, ట్రాన్స్పోర్ట్ చైర్మన్ పోతుగంటి రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అయనాయ విద్యతే యజ్ఞే